ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. జట్టును ఇన్నాళ్లు ముందుండి నడిపించిన సంజు శాంసన్ ను అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ చేయడం ఈ మార్పులకు నాంది పలికింది. అతని స్థానంలో స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరణ్ లను జట్టులోకి తీసుకున్న రాజస్థాన్ కెప్టెన్సీ విషయంలో మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. జట్టులో జడేజా వంటి అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ మాత్రం యువరక్తం వైపు మొగ్గు చూపుతూ 24 ఏళ్ల రియాన్ పరాగ్ ను ఫుల్ టైం కెప్టెన్ గా ప్రకటించింది. ఈ నిర్ణయంపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి పరాగ్ ను వైస్ కెప్టెన్ గా ఉంచితే జట్టులో అనుభవం, యవ్వనం మధ్య సరైన సమతుల్యత ఉండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రియాన్ పరాగ్ కు డొమెస్టిక్ క్రికెట్ లో అస్సాం జట్టును నడిపించిన అనుభవం ఉన్నప్పటికీ ఐపీఎల్ స్థాయి సవాళ్లు పూర్తిగా భిన్నమైనవి. గత సీజన్ లో శాంసన్ గాయపడినప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా పరాగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ సమయంలో రాజస్థాన్ కేవలం 4 విజయాలతో 9వ స్థానానికి పరిమితమైంది. అయితే ఇప్పుడు ఫుల్ టైం కెప్టెన్ గా పరాగ్ పాత చేదు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వ్యూహాత్మక మద్దతు, మైదానంలో రవీంద్ర జడేజా అందించే సలహాలు పరాగ్ కు ఎంతో కీలకం కానున్నాయి. ముఖ్యంగా జట్టు బౌలింగ్ విభాగాన్ని అతను ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే దానిపైనే రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్ వంటి యువ కెప్టెన్ల సరసన చేరిన పరాగ్ తన నాయకత్వ పటిమతో రాయల్స్ కు తొలి టైటిల్ అందిస్తాడో లేదో చూడాలి.